హలో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన నోరూరించే కాకరకాయ ఉల్లి కారం ఈ స్టైల్లో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. తినని వాళ్ళు కూడా వచ్చేసి అంత ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలకు కూడా వచ్చేసి ఈ కాకరకాయ అనేది వాళ్ళకి తెలియకుండానే కలిపిచ్చామంటే తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రండి ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెసే అండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చి తీసుకుందాం. నేనైతే 1/2 కిలో కాకరకాయల వరకు చేస్తున్నాను అనమాట. దానికి ఒక 25 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 వరకు వేసుకున్నాను. ఇవి పెద్ద సైజు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం మీడియం సైజ్ ఉల్లిపాయలు అనమాట ఇవి. అందుకని నేను ఒక 10 ఉల్లిపాయలు వేసుకున్నాను. కొంచెంగా సాల్ట్ వేసి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు ఇలాగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని వచ్చేసి తడి లేకుండా తుడుచుకునేసి అవి కూడా వచ్చి మిక్సీ జార్లో వేసుకునేసి పల్స్ మోడ్లో పెట్టి తిప్పామంటే కచ్చా పచ్చగా అవుతుంది. లేకుంటే మీరు నార్మల్ గానే వచ్చి ఒక 2 టైమ్స్ అలాగ తిప్పితేనే చాలు. మరీ నైస్ గా వేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు రెండుని కలిపి ఒకసారి పల్స్ మోడ్లో వేసుకున్నామంటే రెండు మిక్స్ అయిపోతుంది. ఆ ఎండుమిర్చి తర్వాత కాకరకాయ. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే దీనికి పడుతుంది. అందులో వచ్చేసి తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, ఉద్దిపప్పు, తర్వాత కొంచెంగా జీలకర్ర, సోంపు కొంచెం అన్ని ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకునేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి మీడియం హీట్ లోనే పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి మిక్స్ చేసేసి బాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. మనం సిమ్లో పెట్టి చేసేదాని వల్ల వచ్చేసి కొంచెం టైం బాగానే పడుతుంది. మీకు ఆయిల్ సరిపోకుంటే ఇంకా కొంచెం కూడా వేసుకోండి. ఇలాగా మనం చేసి పెట్టుకున్నామంటే 3-4 డేస్ వచ్చేసి ఏం అవ్వకుండా బాగానే ఉంటుంది, చెడిపోకుండా. ఇప్పుడు వచ్చేసి మనం బాగా కలర్ మారే వరకు వచ్చేసి ఉడికించుకున్నాను. ఇప్పుడు ఆయిల్ లోనే బాగా ఉడికిపోయేసింది. ఇప్పుడైతే మనకి రెడీ అండి. అంతే అండి ఈ ప్రాసెస్. ఇలాగ వచ్చేసి ఒక్కసారైనా ట్రై చేసి చూసి నాకు కమెంట్స్ లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.